You see, I'm at the Dal Lake in Srinagar. These are the houseboats for shikar, for the rides. Looks beautiful. That's a big mountains actually. This is the main road of the Dal Lake. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేను ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నానండి. డాల్ లేక్, శ్రీనగర్లో ఉన్న డాల్ లేక్లో ఉన్నానండి. ఇది చాలా బాగుంది. ఇవాళ బుద్ధిగా వచ్చానండి. షికార్ రైడ్కి వెళ్తున్నాను. పంపించుకున్న బిగ్ ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయండి. ఈ ఉదయం నేను జమ్మూ తావి నుంచి శ్రీనగర్ బస్సులో వచ్చాయండి. శ్రీనగర్ రావడానికి 8 గంటలు పట్టింది. ఇక్కడ పక్కనే డాల్ లేక్ దగ్గర దిగాను. డాల్ లేక్ దిగి వెంటనే బోట్ హౌస్ లో ఉన్నాను. చూసి చాలా బాగా చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ హౌస్ బోట్స్ అని ఇక్కడ ఉన్నాయండి. చాలా ఉన్నాయండి, 1-2 కాదు, చాలా ఉన్నాయి హౌస్ బోట్స్ ఇక్కడ. ఆల్రెడీ మనుషులు ఉన్నారు లోపల. చూడడానికి చాలా బాగుందండి. ఇప్పుడైతే ఇక సీజన్ కాదు, జనాలు ఎవరు రాలేదండి ఇప్పుడు. దానివల్ల ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదని చూసారండి, ఇది చాలా పెద్దదండి. ఇప్పుడు నేను ఎంత మాట్లాడుకున్నాను వెళ్ళాలని తీసుకెళ్తాను. 1 గంట, 2 గంటలు, 3 గంటలు అలాగే తీసుకెళ్తున్నారండి. సో మీరు 1 గంట వెళ్తే ఇంత రేటు, 2 గంటలు వెళ్తే ఇంత రేటు, 3 గంటలు ఎంత రేటు. ఇప్పుడు జనం ఎవరు లేరు కాబట్టి సీజన్ కాదు కాబట్టి నాకు కొంచెం తక్కువలో చేసి నేను బేరం ఆడుకొని అలా చెప్పి ఇలా చెప్పి ఎవరు లేరు. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లోనే ఎవరు లేదండి, హౌస్ బోటింగ్లోను. నేను ఇంకొక అతను ఉన్నాడు, అంతే, ఇద్దరే ఉన్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ రేట్లో అయిందండి. నేను 1000 రూపాయలు మాట్లాడుకున్నాను. అది డ్రైవ్ చేస్తానండి. హలో, అదే డ్రైవ్ చేస్తాను. చూసారండి, వావ్, చాలా బాగుంది బోట్. చూసారండి, బోటు చాలా అందంగా. మీరు ఇలా వెనకకి వెళ్ళిపోవచ్చండి. చూసారా, వెనకకి నీనవి ఇలా కూర్చోవచ్చండి. మీరు నీనవి ఇలా రెస్ట్ తీసుకోవచ్చు. ఈ బోటు అట్లీస్ట్ మీరు ఒక 5-6, ఒకరు ఇద్దరు, ఒక 4 ఫ్రీగా వెళ్ళొచ్చండి. 5 అయితే స్క్వీజ్ చేసుకో, 6 కొంచెం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలండి. అట్లే ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది సెప్టెంబర్ 23వ తారీఖునండి. ఇవాళ సెప్టెంబర్ 23వ తారీఖున. వ్యూ చూసారండి, ఇక్కడ మౌంటైన్స్ వ్యూ చూసారా, చాలా బాగున్నది. వావ్, ఇట్స్ ఆసమ్ అండి. ఇలాంటివి చూడడం కష్టమండి, అన్ని చోట్ల చూడడానికి కాదు. ఇది హౌస్ బోట్స్ అనేది మన కాశ్మీర్లో ఫేమస్. ఎస్ బ్రదర్, చూసేయండి. వావ్, దిస్ సో మెనీ బోట్స్. What do you mean 1200? Oh, 1200 boats. Wow, house boats. But this one is also shikara or okay, HP houseboat. This one. Left side. Right side, sorry. You see the left side. Okay. Wow, you see the view, guys. Beautiful view of the sun. Wow, అదిరిపోయింది, చాలా బాగుంది. చూసారండి, ఇవన్నీ బోట్స్ చూసారండి, చాలా ఉన్నాయి. వ్యూ అయితే అదిరిపోయింది. సూపర్ వ్యూ. చూసారండి, ఇప్పుడు దానికి కనబడుతుందండి. ఇదేంటి బోటు. గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ. చూసారండి, ఇప్పుడు లాంగ్ వ్యూ చేస్తున్నాను. చాలా బాగుంది. చూసి ఎంత పెద్దగా చూస్తున్నారండి. ఇప్పుడు చాలా పెద్దగా కనబడుతుంది. ఒక పెద్ద బెడ్ లా కనబడుతుందండి. ఇది లగ్జరీ అండి. ఒక మ్యాట్రెస్ వచ్చారు, చూసారా, మ్యాట్రెస్ కింద కూర్చోడానికి చాలా మెత్తగా ఉన్నది. పక్కనే రిలాక్స్ అవ్వడానికి మెత్తగా ఉన్నది. సైడ్ కూడా రిలాక్స్ అవ్వచ్చండి. బార్బిక్యూ హియర్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ మీ. No, I want rice. Oh really? Let's check them. If you have rice, yeah, I'll just. You don't have rice? Yeah, he have chapati type, but Kashmiri style roti with chutney with this barbecue. I want rice and some curry actually, or fried rice. Yeah, fried rice. చూసారండి, చాలా బోట్స్ ఉన్నాయండి ఇక్కడ. చాలా ఉన్నాయి, అన్ని ఎంపీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ హౌస్ బోట్స్ అండి. చాలా మంది ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ చూడడానికి, హౌస్ బోట్స్ ఎలా ఉంటాయో చూడడానికి చాలా మంది ఒక నైట్ 2 నైట్లు ఉండేవారు చాలా మంది ఉంటారు. నేను ఒక రాత్రి ప్రస్తుతానికి బుక్ చేసుకున్నాను. రేపు కూడా ఉండొచ్చు, చెప్పలేనండి ప్రస్తుతానికి. లెట్స్ ఎంజాయ్ ప్రస్తుతానికి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ద బోట్స్. ఇక్కడ ప్రజలు ఒక సైడ్ నుంచి వేరే సైడ్ వెళ్ళాలంటే బోట్లోనే వెళ్ళాలండి. చూసావా, నేను పర్సనల్ బోట్స్ అండి, ఇది పర్సనల్ బోట్లో వెళ్తున్నారు. ఎదురున్న మౌంటైన్ వ్యూ చూసారండి, అదిరిపోయిందండి మౌంటైన్ వ్యూ అయితే. ఇవ్వండి హౌస్ బోట్స్ అండి.
అదిరిపోయి చూసారు, దాని పేరు మోతీ మహల్. ఇది ఒక బోట్, ఏ క్వీన్ గ్రూప్ ఆఫ్ హౌస్ బోట్స్. ప్రతి హౌస్ బోట్ కి ఒక పేరు ఉంటుందండి, ప్రతి హౌస్ బోట్స్. చూసారండి చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ ఎదుగున్న మౌంటైన్ చూసారండి, అదిరిపోయింది, పెద్ద మౌంటైన్ అండి. వావ్, చూసారండి ఆ సన్సెట్ చూసారండి వెనకతల, అదిరిపోయింది. లుక్ ఎట్ ద సన్సెట్ జస్ట్ బిహైండ్ మీ గైస్. ఇట్స్ బ్యూటిఫుల్. ద టైమ్ రైట్ నౌ is 6:02 PM in Srinagar, Jammu Kashmir. Wow, I can't turn my eyes off guys of the sunset. Wow, ఆ వ్యూ చూస్తున్నారండి, అలాగే చూసి ఉండిపోవాలనిపిస్తుందండి. వావ్, చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారండి ఇంకో బోట్ వెళ్తుంది, ఇక్కడ ఇంకో బోట్ చాలా పక్క నుంచి, చాలా దగ్గర నుంచి వెళ్తుందండి. Wow. Hello. Hello, bro. How are you? Good. How are you? I'm fine. And you? Good. Wow. Where from? I'm from the south of India. India. Yeah. Sorry? Andhra Pradesh. Andhra Pradesh. You been to Andhra Pradesh? I don't know. Okay. వీళ్ళు చూసారండి, ఇది షికారి రైడ్ అండి. షికారి రైడ్ మీద వెళ్తున్నారు. ఆ మౌంటైన్స్ చూసారండి, పెద్ద మౌంటైన్స్. ఎదుగున్న మౌంటైన్ చూస్తున్నారండి, ఆ దగ్గరికి వెళ్తారని చూసారా? వా, నా వెనకతలు చూపిస్తానండి, నా వెనకతలు చూపిస్తాను అనుకుంటుందా. సన్సెట్ చూసారండి, వా, బ్యూటిఫుల్ సన్సెట్ చూసారండి, చాలా దగ్గరగానేదండి, చాలా కిందకున్నా. చూసారండి, వావ్. వ్యూ గైస్, ఆ వ్యూ చూస్తారండి, చాలా అందంగా ఉన్నది. బోట్స్ తిరుగుతున్నాయండి సముద్రంలో. వావ్, నక్కలు తీయలేకపోతున్నాయండి అక్కడి నుంచి. ఓకే, లెట్స్ టర్న్ దిస్ వే. ఉమర్ ఖయామ్ ఆ బోట్ పేర్లండి. ఇక్కడ వీళ్ళు షికార్ అని ఒక పదం వాడతారండి, అంటే రైడ్, బోట్ రైడ్స్. ఇది చూసేయండి, ఇది బాగుంది బోట్, ఇది చాలా పెద్దగా ఉన్నది. సారీ, what does it mean? Oh yeah, this became very viral. Hello. What are you selling? Huh? Tea. I'm good, thank you. Okay, so ఇక్కడ చూసినట్టు ఏంటండి, సముద్రంలో అన్ని అమ్ముతున్నారండి. టీ అమ్ముతున్నారు, తిన్నారు, పదార్థాలు అన్ని సముద్రంలో అమ్ముతున్నారండి. చూసారా? No, thanks. Zamdut kawa. Teen చాలా అమ్ముతున్నారండి. Oh, you have syrup. I'm tempted. I'll probably later. Wow. I'll probably come back. I need to take some video now. Probably come back. On the way there probably. సో చూసారండి, ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ. తినవలసిన సామాన్లు, తినడానికి ఉన్నాయి, తాగడానికి కూడా చాలా ఉన్నాయి. బోట్స్ ముందు చూసారండి, బోట్స్ ఇక్కడ చాలా ఉన్నారండి. చూసారండి, జూమ్ చేసి చూస్తుంటే చాలా ఉన్నారు. ఆ పెద్ద కొండను చూసారండి, చాలా పెద్ద కొండ, అదిరిపోయినది ఇది. ఇదిగోండి, ఇస్ ఇట్ ద మార్కెట్ బాబా? ఇస్ ఇట్ ద మార్కెట్? దిస్ లాట్ ఆఫ్ పీపుల్. Oh, there's a lot of people. Wow, beautiful. Oh really? Good. Wow, ఇదే మెయిన్ ప్లేస్ అంటే షికార్ రైడ్ కి. ఈ రైడ్ కి మెయిన్ ప్లేస్ అందుకు చూసారా, సెంటర్ జంక్షన్ లాగా చాలా బోట్ రైడ్స్ ఉన్నాయండి, చాలా హౌస్ బోట్స్ కూడా ఉన్నాయి, చాలా మంది షాపింగ్ కూడా ఉన్నదండి. మీరు తినాలన్నా తాగాలన్నా మీరు కొనుక్కొచ్చండి. ఆన్ ద బోట్, ఆన్ ద సీ, ఫ్లోటింగ్ మార్కెట్, కైండ్ ఆఫ్ ఫ్లోటింగ్ మార్కెట్. థ్యాంక్స్. సో ఇది ఏంటంటే, సో గైస్, I've seen in I've been to the Thailand. Sorry. Okay, the top, this one. Okay, ఆ పైన కొండ మీద చెప్తారండి, కొండపైన టెంపుల్, శివ టెంపుల్. ఇది చూసండి, చాలా హౌస్ బోట్స్ ఉన్నాయండి. There's so many house boats, yeah? You said 1,200 house boats? Wow, so many house boats. Wow. I want to see in December actually. I'll come back in December. There's going to be a lot of people, isn't it? Yeah, there will be a lot of people. But there is a places where a lot of people like to go, like Gulmarg. Oh yeah, definitely. Yeah, true. People go to Gulmarg to see
to see these what do you call this snow-capped mountains, and they want to play the games, snow games. I'll come for sure. Skiing, yes. That's actually my plan in December. Yeah. I'll sure come back in December. First booking, but after that time it's very expensive. Oh really? Very expensive. I'll plan it. చూసారండి చాలా ఉన్నాయి బోట్స్ ఇక్కడ. ఇతను ఏమన్నాడంటే మీరు డిసెంబర్లో వస్తే చాలా బాగుంటుంది, ఇదంతా ఈ కొండలన్నీ మంచు పట్టేస్తాయి అన్నాడండి. ఈ కొండలన్నీ ఇక్కడ మంచు పట్టేస్తాయి, ఈ ఇక్కడే కాకుండా మన కాశ్మీర్ అంతా మంచు పట్టేస్తుందని చెప్తున్నారండి. నేను చాలా వీడియోలు చూశాను, చాలా బాగుంటుంది. మంచు పట్టేసినప్పుడు అదిరిపోతుంది చంద్రం. చూసారండి చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను ఇప్పుడేనండి రాజస్థాన్ ట్రిప్ ముగించుకొని ఇక్కడికి వచ్చాను. నేను ఒక వారం రోజులు రాజస్థాన్లో ఉన్నాను. యాంకర్ చూసాను సన్సెట్ చాలా బాగుంది, ఇంకా నడుస్తుందండి చాలాసేపు నుంచి. ద టైమ్ నౌ ఇస్ 6:10 PM, 6:10. చాలా బాగుందండి. నేను సో రాజస్థాన్ 1 వీక్ ముగించుకొని వచ్చాను. రాజస్థాన్లో చాలా ఎండలుగా ఉన్నాయి, కాకపోతే క్యామిల్ సఫారీ చాలా బాగుందండి. అది ముగించుకొని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వాతావరణం చాలా బాగుందండి. వాతావరణం చాలా బాగుంది. ఒకసారి తిప్పి చూపిస్తాను చూడండి. కొంతమంది ఉన్నారు లోపల. లోపలండి. ఈ ఏరియా కొంచెం బిజీగా కనబడుతుందండి. చూసారా జనాలు ఉన్నారు. Young beauty star. So I just heard there's 1,200 houseboats in this area in Dal Lake. 1,200 guys, just imagine 1,200 houseboats. It's so awesome. It's so beautiful to see all these beautiful houseboats in the middle of this beautiful Dal Lake. Hello, how are you? I'm good. It's good. Selling gift items. Well, looks good, but I'm good for now. I'm good, really good for now. What I have, if you like, then you can buy. I'm not buying. Yeah, but I'm not buying anything literally. To be honest, so that you're not wasting your time. This is our business, brother. True, I understand. Yeah, literally. Where are you I'm from Andhra Pradesh. from? Andhra Pradesh. Yeah. Okay. What's your name? Can you say your name, please, on the video, if you don't mind? Ahmed. Ahmed. See, Ahmed is. We're in the middle of the lake, guys. Ahmed is selling some handicrafted gifts. Looks pretty beautiful, actually. How much is this one? This one you can get 1,200 rupees. 1,200. Yeah, very good price. You can see this is affordable. Good. So all this were made by you, or you get it from somewhere? Yeah, you made for here. You see, guys, in case you want to buy, you're tempted to. Dry food baskets. Wow, beautiful. That's a dry fruit foods, basket. For spices. Wow. It looks beautiful. It's foldable, isn't it? Okay. And sometimes you can make chapati also. Yeah. It's good. I'll probably come back next time. Now it's the first time. I just want to have a look, see how it goes. You see, guys, there's a lot of things to buy. Chala unnayandi. First time, because this is for presents. No? Yeah, but Yeah. I got nobody to present, actually, to be honest. Fridge magnets, what about fridge magnets? I'm good for now, brother. I don't literally. I travel. I'm a traveler. I keep traveling. Yeah, you can keep in packet also. This is a small, brother. You can see. That's what he was offering to. Cookie has a flavor. Full line. So we have many offers, guys. They have also shisha here. People are very lovely, guys. People are very lovely. Have the flavor. Full flow. No. I'm not doing it. Thank you, brother. Thank you so much. So the view right now looks beautiful. There's lovely, beautiful people around. There's a lot of things, guys. In case if you want to buy things, there's a lot of things here. They look beautiful though. If you want to drink chai, coffee, if you want to eat some snack, there's a lot of things. So I'm just talking about my trip. Actually, just came from Rajasthan trip, and my initial plan ఏంటంటే నేను కొండలు చూద్దాము, ఎందుకంటే కొండలు వెరీ ఫేమస్ ఇన్ కాశ్మీర్. ద స్నో క్యాప్, మంచు కొండలు అండి.
కాకపోతే ఇది సీజన్ కాదు, మంచుకొండలు చూడాలంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి టైంలో చాలా బాగుంటుందండి. కాబట్టి నేను ఎలాగో రాజస్థాన్ వచ్చాను కదా అని ఇక్కడికి వచ్చి ఒక ట్రిప్ వేసి వెళ్ళిపోదామని ఇక్కడ ఉన్నానండి. కాకపోతే ఐ రియలీ వాంట్ కమ్ బ్యాక్ డ్యూరింగ్ డిసెంబర్ టు ఎంజాయ్, టు ఎక్స్పీరియన్స్ ద స్నో క్యాప్డ్ కాశ్మీరీ మౌంటైన్స్. సో వస్తానండి, డిసెంబర్లో వస్తాను. కాశ్మీరీ మౌంటైన్స్, స్నో క్యాప్ మౌంటైన్స్ చూడడానికి వస్తానండి. అప్పుడు లవ్లీగా, ఎందుకంటే అది చాలా అందంగా ఉంటుందండి. జీవితంలో ఇలాంటి మంచుకొండలు చూడాలండి. సో ఇప్పుడు నేను హౌస్ బోట్లో ఉంటున్నాను. నేను ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చానండి. దీనికి 720 రూపాయలు కట్టాను ఒక రాత్రికి. నేను రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఆన్లైన్ నాకు తక్కువలో ఇచ్చారండి. లేకపోతే మీకు చాలా రేట్లు ఉంటాయి, మీకు 1500 పైనుంచే ఉంటుందండి. తర్వాత ఈ హౌస్ బోట్ కూడా నేను బేరం వాడుకొని 1500 చెప్తే నేను 1500 నుంచి ఆ రేట్ ఈ రేట్ చెప్పుకొని అతను అడిగాడు మీకు గంట కావాలి, 2 గంటలు కావాలి, 3 గంటలు కావాలి, 4 గంటలు కావాలని చాలా రేట్లు చెప్పారండి. నేను చెప్పాను ఒక 1000 ఇస్తాను, 1000కి మీరు నాకు ఎంత చెప్తే అంత మంచిదని చెప్పారు. అతను చాలా మంచోడండి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. సో లెట్స్ ఎంజాయ్ వాక్. చాలా మంది ఈవినింగ్ వాక్ వెళ్తారండి. ఈవినింగ్ వాక్ లాగే ఇది ఈవినింగ్ రైడ్ ఇన్ ద లేక్, ఇన్ ద దాల్ లేక్ ఇన్ శ్రీనగర్, ఇన్ దిస్ బ్యూటిఫుల్ కశ్మీర్. చూసారండి, బాగుందండి. నేను ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ యూ ఎంజాయ్ మై ఛానల్. ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ గో అండ్ గివ్ ఇట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా ఛానల్ మీరు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. నచ్చినది దయచేసి ఒక లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ చేసి దయచేసి లేట్ ఎందుకని వెళ్ళండి. వావ్, there's a lot of people guys. చాలా మంది వస్తున్నారండి, చాలా మంది షికార్ చేస్తున్నారు. ఈవినింగ్ రైడ్ చాలా చల్లబడిపోయిందండి. ఎండ తగ్గిపోయిన తర్వాత చాలా చల్లబడినదండి. బ్రదర్స్ ఫ్రమ్ యూపీ, greetings from UP. Looks good. You guys staying here? You stay here? Good right? Good shikar, brother? Good shikar? Wow, there's so many guys. There's so many actually. If you see, there's so many. It's like a family trip and Hello, good evening. How are you? Okay, you alright? I'm good. నేను ఇప్పుడే అండి రాజస్థాన్ ట్రిప్ ముగించుకొని వచ్చానండి. మీకు అందరూ ఇందాక చెప్పినట్టు రాజస్థాన్ ట్రిప్ ముగించుకొని వచ్చేటప్పుడు రాజస్థాన్ జోధ్పూర్ నుంచి ట్రైన్ పట్టుకొని నేను జమ్మూ తావి వచ్చాను. జమ్మూ తావి ఉదయం దిగానండి. జమ్మూ తావి ఉదయం 6:30 దిగాను. 7:30కి నాకు బస్సు దొరికింది. 7:30కి బస్సు ఎక్కేసి వెంటనే నేను శ్రీనగర్ వచ్చాను. ఇక్కడ రావడానికి 8 గంటలు పట్టిందండి. 8 hours పట్టింది. నేను శ్రీనగర్ నుంచి జమ్మూ తావి నుంచి శ్రీనగర్ రావడానికి 8 గంటలు పట్టిందండి బస్సు. కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడు చీకటి కూడా పడిపోతుంది. టైం ఇప్పుడు 6:30 అయిందండి. సాయంత్రం 6:30 చీకటి పడుతుంది. చాలా మంది ఉన్నారు. కొండలు కూడా చీకటి పడుతుంది. కొండలు చూసారా? వాట్ ఇస్ దట్? 6 గంటలు వచ్చేస్తాను కానీ 8 గంటలు పట్టింది. కానీ వచ్చిన వెంటనే 1 గంట రెస్ట్ తీసుకొని నేను హౌస్ బోట్లో ఉంటున్నానండి. హౌస్ బోట్ చాలా బాగున్నది, నచ్చింది. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. నాకు 750 రూపాయలకి ఇచ్చింది. నేను చాలా తక్కువలో వచ్చింది, ఎందుకంటే ఇది సీజన్ కాదు కాబట్టి. వెంటనే నేను బోట్ రైడింగ్ షికార్లో వచ్చానండి. షికార్లో కూర్చున్నాను. చాలా బాగుంది. ఇది 1 గంట అవుతుంది ఇప్పుడు. చాలా బాగుందండి. మీరు ఏరియాలో ఉంటే మీకు క్వశ్చన్స్ ఉంటే వెంటనే డ్రాప్ చేసేయండి. ఇంకో క్వశ్చన్ లేదు, చీకటి పడుతుంది, మనం ఆ కొండల దగ్గరికి వెళ్తాం. ఇజ్రాయల్ లాంగ్వేజ్. ఓ, యు సౌండ్ ఇజ్రాయలీ యాక్చువల్లీ. Yeah, there's Israelis, there's especially there's actually Russians also. True. They say by themselves, they're fighting ghosts. Yeah, true, man. It's not easy, man. It's not easy. It's really hard. చూసారండి, చాలా మంది ఉన్నారు. టైం ఇప్పుడు 6:30 అయింది, 6:30 దాటింది. అయినా చాలా మంది ఉన్నారు. షికార్కి వెళ్తున్నారు. అలా సరదాగా ఈవినింగ్ వాక్ చేసినట్టు ఈవినింగ్ బోట్ రైడ్కి వెళ్తున్నారండి. చూసారండి, ఆ కొండ దగ్గరికి వెళ్తున్నారండి. కొండ దగ్గరికి ఆల్మోస్ట్ కొండ దగ్గరికి వచ్చాము. చాలా బాగుంది. దీనికి గుర్తం కదా, ఇప్పుడు దగ్గరికి అయిపోతున్నాం. చూసారండి, కొండలు చూసారండి. కానీ ఈ ఎదురున్న కొండ చాలా పెద్దదండి, దగ్గర పడుతుంది. ఇది డిసెంబర్లో ఫుల్గా మంచిగా ఉంటుందని చెప్తున్నారండి. ఇక్కడ మంచి పట్టేస్తుంది. ఈ లేక్ కూడా, లేక్ చూసండి, చాలా దగ్గరగా ఉన్నామండి. మెయిన్ రోడ్ అండి, అందుకే బస్సులు కార్లు అన్ని వెళ్తారని చూస్తారా, అదే మెయిన్ రోడ్ అండి అది. సో మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి అక్కడ ఏదో మాస్క్ ఉంటుంది, అక్కడ సౌండ్ పడుతుంది.
ఇక చూసారు బోట్లు చూసారండి, హౌస్ బోట్స్ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. ఇలాంటిది నేను నేపాల్లో చూశాను, కాకపోతే నేపాల్లో తక్కువ ఉన్నాయి, నేపాల్లో హౌస్ బోట్స్ లేవండి అక్కడ. ఇంకోటి ఏమనుకుంటే అండి, చాలా మంది నేను మంచి టైంలో వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఈ టైంలో నేను తెలుసు నాకు మంచి ఉండదని, కాకపోతే మంచి ఉండదని తెలుసండి. కాకపోతే రాజస్థాన్ వచ్చాను కాబట్టి ఈ దగ్గరికి వచ్చానండి. బోట్ దిస్ బోట్ 100 rupees, ఇది 100 రూపాయలు. No, I'm good, brother. I just had a look. Thank you so much. Hookah, shisha. I had a look, everything. I'm coming long way down now. చూసానండి, ఇప్పుడు అమ్మడానికి చాలా అమ్ముతున్నారు, సామాన్లు అమ్ముతున్నారండి. పక్కనే మీరు ఈ రైడ్ వెళ్తున్నా అన్ని దొరికేస్తాయండి. చాలా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు, హుక్కా కూడా అమ్ముతున్నారు, తినడానికి తాగడానికి కాఫీ అమ్ముతున్నారు, అన్ని మీకు బోట్ రైడ్ లో దొరికేస్తున్నాను. నేను ఇప్పుడు బోట్ ఆల్మోస్ట్ ఒక గంట అయింది నేను. అదండి చూసారండి, హౌస్ బోట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ వరుసగా. ఆ పక్కనే రోడ్ ఉన్నదండి, దగ్గరికి వచ్చేప్పుడు మనం చాలా బోట్స్ ఉన్నాయి. ఇదిగోండి సముద్రం చూసారండి, ఆ కొండలు చూసారా, కొండ దగ్గరికి వచ్చేస్తున్నాం మనం. నేనైతే ఎంజాయ్ చేస్తానండి, చాలా చాలా బాగున్నదండి, రిలాక్స్ అయిపోయాను. ఒక్కడే కదా బోట్ అంతా నాకు ఒక్కడికే అండి. పెద్ద బోట్ అండి చూసారా, అతను డ్రైవర్ అక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను. కూర్చోడానికి సోఫా లాగా ఉన్నదండి, పెద్దది సోఫా లాగా. మీకు చూపించాను కదా దగ్గర సోఫా లాగా ఉన్నదండి. రిలాక్స్ అయిపోయాను, మనం పడుకోవచ్చులాగా. పెద్ద ప్లేస్ లోపల ఉంది, ఒక్కడే కాబట్టి చాలా బాగుంది. నేను ఇప్పుడు వచ్చి ఒక 40 నిమిషాలు అవుతుందండి, ఇంకా బోట్లో ఉన్నాను. నేను ఒక్కడే కాకుండా ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా మంది బోట్స్ వెళ్తున్నారు. ఎస్, సాయంత్రం చీకటి అవడంతో ఈ లేక్ కూడా, లేక్ అంటారు దీన్ని, లేక్ కూడా కలర్ఫుల్ అయిపోయింది, రంగు చూసారండి ఎంతమంది ఉన్నారో. చీకటి అయింది, ఈ కొండకి దగ్గర కూడా లేకపోయింది. దగ్గరికి వెళ్తే అంత ఇంకా దగ్గరికి కనబడుతుంది ఇప్పుడు మనకి, కానీ ఇంకా దూరంలో ఉన్నాయండి. సాయంత్రం అవగానే చాలా మంది వచ్చేస్తున్నారు, ఈవినింగ్ వాక్ లాగా సరదాగా రైడ్ చేస్తున్నారండి. చూసారండి ఎంత అందంగా కనబడుతుందో, చీకట్లో కూడా అందం. సముద్రానికి అందం వచ్చింది. I'm good, brother. Thank you. ఇప్పుడు బోట్ రైడ్ ఒక 1000 రూపాయలు ధర పడుతున్నాను. ఒక గంట పావు అవుతుంది రైడ్. 1000 రూపాయలు మాట్లాడి 1000 రూపాయలు మీ ఇష్టంగా బాబు తిప్పరావు ఎంత కంత. నాకు అతను ఏమంటే ముందు దారే ఆడాడు అతను. ముందు నేను మీ ఎంత కానీ గంట కావాలి, 2 గంటలు కావాలి, 3 గంటలు కావాలి, 4 గంటలు, నాకు ఏం తెలియదు అసలు. 2 గంటలకు ఎలాగో ఏం తెలుస్తుంది నాకేం తెలియదు కదా, ఎక్కడైతే ఏంటో తెలియదు. నాకు చెప్పాను, నేను ఏం చెప్పాను, నీకు 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు నాకు మంచిది చూపించమని చెప్పారండి. అది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుందండి, అది నేను దారి ఆడుకున్నానండి. వ్యూ అండి, సముద్రం మధ్యలో చూసారా, ఇది సముద్రంలో కనబడుతుంది కానీ సముద్రం కాదండి, లేక్ అంటారు దీన్ని. చాలా మంది రైడ్లకు వెళ్తున్నారండి. మీరు చాలా మంది నివసిస్తున్నారండి, హౌస్ బోట్స్ అంటారు. ఈ సముద్రంలోనే ఒక బోట్ లా కట్టి దాన్నే ఒక గృహంలాగా ఇల్లులా కట్టి ఇక్కడ దీనికి అద్దెలకి ఇస్తారండి. ఒక రోజు ఎంత అని, ఒక రోజు 1000 రూపాయలు ఉంటుంది, 2000 ఉంటుంది, 3000, 4000, 5000, 10,000 ఉండే ఉంటాయండి. 5 స్టార్ హౌస్ బోట్స్ కూడా ఉన్నాయండి. చూసాను చాలా మంది. నేను బుక్ చేసింది, నేను ఆన్లైన్లో బుక్ చేసి, నేను రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసి తక్కువలో 720 రూపాయలు బుక్ చేస్తున్నాం ఒక రాత్రికి మట్టుకే. వావ్, ఈ కొండలు చూసారండి చాలా పెద్దగా ఉన్నాయి. కొండ దగ్గరికి వెళ్ళడానికి ఇంకో గంట పట్టేస్తుంది, 2 గంటలు పట్టేస్తుంది కూడా తెలియదు, చూడాలని కనబడతాయండి. దట్స్ ద పైలట్ ఆఫ్ ది బోట్, మా పైలట్ అండి. చూస్తున్నారా, షికారా రైడర్ అంటండి. చాలా బాగా కనబడుతుంది. వ్యూ చూసారండి వెనకతల లైటింగ్స్ ప్లస్ మౌంటైన్స్ కొండలతోనూ వ్యూ అదిరిపోయిందండి. చూసాను బోట్ చూసి ఎంత పెద్దది. వెనకతల అతను డ్రైవర్ అండి, అతను చూడడానికి అక్కడ పెద్దగా ఉన్నదని చూసారా. నేను ఉన్నది ఫ్రంట్ అండి, చూసారండి నేను ఉన్నది ఇదండి. అక్కడ కూర్చొని ఒక్కడే కాబట్టి ఇలా కూర్చున్నానండి. కానీ ఇది చాలా పెద్ద బోట్ అండి ఇది. నేను 5 It's my life.
గుడ్. హౌ ఆర్ యు? జనాలందరూ చాలా మంచిగా మాట్లాడుతున్నారండి. వ్యాపారం ఉన్నది, బిజినెస్ ఉన్నది. ప్రస్తుతానికి బిజినెస్ మైండ్ లో ఉన్నా చాలా మంచిగా రిప్లై ఇస్తున్నారు. మీరు ఎలాగున్నారు అడిగితే బాగున్నారు అడుగుతారు. వాళ్ళు బిజినెస్ ముందు అడిగేస్తారు. బిజినెస్ మీరు వద్దాను కానీ వెళ్ళిపోతారు. కాకపోతే వెళ్ళిపోతారండి. మాకు ఏ ఇద్దరు రా బాబు వెళ్ళిపోయింది వెళ్ళిపోతారు. కాబట్టి మీరు పలకించిన మటుకు చాలా పద్ధతిగా పలికేస్తారండి. ఇక్కడ ఇంగ్లీష్ కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారండి. చాలా బాగా మాట్లాడుతున్నారు. మనలా కదండి, ఎందుకో తెలియదు కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. ప్రజలు చాలా అందంగా ఉంటారండి. అమ్మాయి అనుకోండి వేరే లెవెల్ అండి, చాలా అందంగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే మన తెల్లదొరలా ఉంటారండి. అమ్మాయిలు కూడా క్యాక్ అండి. మీరు ఏ ఎక్కడ పల్లెటూరులో క్యాక్గా ఉంటారు, చాలా బాగుంటారు. ఇంకా వెళ్తాను, బోట్లోనే ఉన్నాను. గంట 30 నిమిషాలు అవుతుంది అనుకుంటండి. చూసారా చాలా మంది ఉన్నారు. చాలా బోట్ రైడ్ వెళ్తున్నారండి. చీకటి పడ్డారు ఇక్కడ. టైం ఇప్పుడు 7 అవుతుందండి. దగ్గర 10 నిమిషాలు తక్కువ 7. సన్సెట్ ఆల్మోస్ట్ డౌన్ అయింది. చూసారా వ్యూ మటుకు అదిరిపోయిందండి. ఇక్కడ ప్లేస్ కొంచెం కంజెస్ట్ అయింది. దానివల్ల అన్ని దగ్గర ఉన్నాయండి. చూసే షాపింగ్ చాలా ఉన్నది ఇక్కడ. షాపింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. చూసారు షాప్స్. వచ్చా? No brother, thank you. Booking is free. No, I just had a look. I don't want to waste your time. But thank you so much for the offer. No, I'm good. I was offered, there's a lot of people who offered me the hookah. I see that. It's beautiful. This is herbal flavor. This is herbal flavor. Yeah, I don't want to try. Wow. My name is Halloween. Thank you, Bhagesh. Thank you. చూసారా హుక్కా ఉన్నది ఇక్కడ. బట్టలు చూసారా, బట్టలు అమ్ముతున్నారు. ఈ సైడ్ చూసారా బట్టలు కూడా ఉన్నాయండి. ఇదంతా షాపింగ్ అండి. ఇది ఒక థిన్ లైన్ అండి. ఇది ఒక సన్నమైన లైన్ నుంచి బోట్ వెళ్తుంది. ఇదంతా షాపింగ్ అండి. ఇక్కడ బట్టలు అమ్ముతున్నారు ఇక్కడ. ది సేమ్ థింగ్ బ్రదర్, ది సేమ్ థింగ్ ఇన్ థాయిలాండ్. దే ఆర్ ద సేమ్ థింగ్ ఇన్ థాయిలాండ్. నాట్ ది షో హౌస్ బోట్స్ బట్ ది సేమ్ వే. ఇన్ థాయిలాండ్ దే ఆర్ ద సేమ్ వే. Want to buy something here? No. I want to eat, only eating, no buying. చూస్తారండి ఇక్కడ చాలా ఇది సీజన్ కాదండి. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇండియన్స్ ఉన్నారు ప్రస్తుతానికి. కాకపోతే సీజన్ కూడా కాదు ఇది. ఇంకా ఒక నవంబర్ డిసెంబర్లో ఇక్కడ చాలా జనం వస్తుందని చెప్తున్నారండి. గ్రేట్. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. కాశ్మీర్లో ఫస్ట్ టైం వచ్చాను. కాశ్మీర్లో ఫస్ట్ హౌస్ బోట్ అండి ఎక్స్పీరియన్స్. నేను డిసెంబర్లో వస్తాను. డిసెంబర్లో ఎందుకంటే మంచు ఉంటుంది, స్నో క్యాప్డ్ అండి. స్నో ఉంటుంది, చాలా ఎక్కువ మంచు ఉంటుంది. ఈ సముద్రం కూడా అండి, సముద్రం లేక్ కూడా ఫ్రోజన్ అయిపోతుందండి. మంచు పట్టేస్తుందండి, చాలా మంది ఉంటుంది. అప్పుడు మంచు కొండలలో ఈ గేమ్స్ కూడా ఈ మొత్తం మంచు పట్టేస్తుందండి. చాలా చలిగా ఉంటుంది. కాకపోతే అది ఎక్స్పీరియన్స్ అండి చాలా మందికి. నాకు చాలా ఎక్స్పీరియన్స్ అండి. హోప్ నా ఛానల్ మీకు నచ్చిందని, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాశ్మీర్ బెస్ట్ ఆఫ్ కాశ్మీర్. ఇదే అండి ఫ్లోటింగ్ మార్కెట్ అంటారండి దీన్ని. ఫ్లోటింగ్ మార్కెట్ సముద్రం మధ్యలో మార్కెట్ లాంటిది. వావ్, చూసారండి ఇక్కడ. ఇది మనం ఇంకో లైన్లో వచ్చాం, థిన్ లైన్లోకి వచ్చామండి. దానివల్ల ఇక్కడ లైన్ సన్నంగా ఉంటుందండి ఇక్కడ. అరే బోట్స్ చూసారు, ముందు చాలా బోట్స్ ఉన్నాయి. ఇది అమ్ముతున్నారు చూసారు కదా ఇక్కడ. టీ అమ్ముతున్నారు ఇక్కడ. యూనివర్సల్ షాప్ ఎంపోరియం, గిఫ్ట్ ఆఫ్ కాశ్మీర్. ఏదో అవుతుందండి. జనాలు అలా నెమ్మది సాఫీగా వెళ్తున్నారు. నేను ఒక్కడే మాట్లాడుతుంటున్నాను. ఇదిగోండి కాఫీ అమ్ముతాడు ఇక్కడ. ఇక్కడ చూసారా అమ్ముతున్నాడు. ఇది కవ్వ కాఫీ అంటాడు ఇక్కడ. లోకల్ కాశ్మీరీ కాఫీ. యా ట్రూ. బట్ డే టైమ్ ఇస్ వెరీ హాట్, isn't it? కాశ్మీరీ హెరిటేజ్ చూసారండి. ఇంకా చాలా ఉన్నాయి బోట్స్ ఇక్కడ. టైం 7:30 కాబోతున్నా జనాలు వస్తున్నారండి. అలా చాలా చల్లగా ఉన్నదండి. ఇప్పుడు టైం 7:30, సెప్టెంబర్ నెల అండి. మీరు అక్టోబర్ నెలలో వస్తే చాలా చలిగా ఉంటుంది. చలిగా అంటే ఇక్కడ మంచు పట్టే చాలా మంచిగా ఉంటుంది. ఎస్ బ్రదర్. వేర్? షికారా ఫ్యాక్టరీ? వాట్ యు మీన్?
This one? Oh, okay. Oh, this one. Oh, okay. I'll go when I'm ready to buy next time probably. When I want to buy, I want to go. Wow. Oh, really? చూసండి ఎంత జనం ఉన్నారండి, చీకటి పడిపోయినా ఎంత జనం అలా సరదాగా చల్ల గాలితో అలా వెళ్తున్నారు. చాలా బాగుంటుందండి. మీరు మీ ఫ్యామిలీతో వస్తున్నైతే మీరు జంటలుగా కానీ ఫ్యామిలీ కానీ ఒక్కరు వచ్చినా ఫ్యామిలీతో వస్తే ఒక లెవెల్లో ఉంటుందండి. టీ తాతో సరదాగా వెళ్ళవచ్చండి. చూసారండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. టైం 7:30 సాయంత్రం 7:30 అవుతుందండి ఇక్కడ సెప్టెంబర్ నెలలో. ఇదిగోండి షాప్లు అలాగా సరదాగా మీరు కొంట ఏదో ఒకటి తింటా తాగుతా అలా వెళ్ళిపోవచ్చు. బోట్లోనే తింటా తాగుతూ వెళ్ళిపోవచ్చండి. ఇక్కడే అమ్ముతారు మీకు. ఇదో చీకటి పడి చూసి కొండలు కూడా చీకటి పడిపోయింది. ఇది చూసారండి రంగురంగు కలర్ఫుల్గా ఉన్నది బోట్. ఇది దాంట్లో కలరింగ్ పెట్టినట్టున్నారు. చాలా బాగుంది. ఇది రాత్రి వ్యూ అండి. అందంగా కనబడుతుంది. ఇంకా నేను బోట్లోనే ఉన్నాను. రాత్రి వ్యూ బట్టికి అలా ఎదిరిపోయింది బోట్లోంచి. చాలామంది అలా బోట్లో చూస్తారండి. చాలామంది బోట్లో తిరుగుతారు. అలా సరదాగా నైట్ వాకింగ్ చేస్తారంటే బోట్లో తిరుగుతారండి. ఎంత అందంగా ఉన్నదని చూసారండి. నైట్ వాకింగ్ చేసినట్టు అందరూ సరదాగా బోట్లో తిరుగుతున్నారు. అలాగా నైట్ బోటింగ్. ఇలా అడిగితే ఏం చెప్పారంటే రాత్రంతా 24 గంటలు ఇది సర్వీస్లో ఉంటుందంటండి. చూసారా చీకట్లోనూ అలా వెళ్తున్నారు. కొన్నింటిలో లైటింగ్ ఉన్నది, కొన్నింటిలో లైటింగ్ చూసారు. ఈ బోట్ చూసారండి. ఈ బోట్ లైటింగ్ ఉన్నది. రొమాంటిక్ బోట్ రైడ్ అండి ఇది. చూసారండి చీకట్లో వ్యూ, చీకటి వ్యూలో ఫస్ట్ టైం ఐ గెస్. Yes, hot chocolate, coffee, tea, No thanks, no thanks. barbecue. Barbecue.